హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎక్కడికి వెళ్తామని చూస్తున్నారా? ప్రస్తుతానికైతే మేము ఈ పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణకి వెళ్దాం అనుకుంటున్నాం. ఖాళీగా ఉందని ఎందుకు అనుకుంటున్నారా? ఒకసారి చూసేద్దాం. తెలంగాణ చాలా అప్డేట్ అయింది అంటున్నారు కాబట్టి తెలంగాణ చూసి కూడా వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే ఊరిని చూడడానికనే కాదు, మేము అక్కడ ఐకేకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాం. వెహికల్ మీద మనం మహీంద్రా XV 500 మీద కొన్ని ఐటమ్స్ ఇంట్లోకి ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏమేమి కొంటున్నాం ఏంటి అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ మా వీడియో చూస్తూ ఉండండి. ఇంకా మధ్య మీద అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ కోదాడ హైవే పక్కన మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని ఎరవారం ఊరని చెప్తే ఇక్కడ ఆటో వాళ్ళు కానీ ఎవరైనా తీసుకెళ్తారని అందరు చెప్తున్నారు. అది మా నెక్స్ట్ టైం మనం దానికి వెళ్ళడానికి ట్రై చేయాలి. వెళ్దాం అనుకుంటున్నాను, టైం సరిపోతుంది. కంపల్సరీ అక్కడ ఎర్రవారం కూడా వెళ్ళి, కాబట్టి ఎర్రవారం వెళ్ళడం వల్ల మనకి అనుకున్న పనులు కంపల్సరీ జరుగుతున్నాయంట. 100% చెప్తున్నారు. అక్కడ అందరూ వెళ్తున్నారు, ఎక్కడెక్కడో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కానీ చాలామంది వస్తూ ఉంటున్నారు, వెళ్తున్నారు. నెక్స్ట్ టైం కూడా అక్కడ కూడా ప్లాన్ చేయాలి. ఎర్రవారం మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఏది అనుకుంటే కానీ 100% 3 వారాలు వెళ్ళాలంట. వెళ్తే మాత్రం కంపల్సరీ అది జరిగిద్దంట. మనం అనుకున్న కోరిక 100% జరిగిద్ది. మీరు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అయినా ఎవరైనా కానీ మనం అనుకున్న కోరిక మాత్రం 100% జరిగిద్ది. ఎర్రవారం కోదాడి దగ్గర గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది మీకు చెప్తాను కదా మీకు ఇందాక. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నా. హైదరాబాద్ మా ఇంట్లో కొంచెం మామిడి మెటీరియల్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అది ఎక్కడికంటే ఐకియాకి వెళ్తున్నాం అనమాట. ఐకియాకి వెళ్ళి అక్కడ ఏమేమి కొంటాం ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో లాంగ్ అయిపోతుంది కాబట్టి కొంచెం అది ఐకియాకి సామాన్ మెటీరియల్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. లోపల ఇంటీరియర్ మొత్తం వాళ్ళు కూడా మన జర్నీ వచ్చేసి ఐకియా రోడ్డు వరకే. మ్యాక్సిమం సాయంత్రం 8 అయిపోయిద్దాము లోపలికి వెళ్ళేటప్పటికి. సిటీ మాత్రం ఫుల్ ఖాళీ లేకుండా ఉండేది కాబట్టి మనం ఈవినింగ్ 6 కల్లా మనం హైదరాబాద్లో ఉండాలి. అది నెక్స్ట్ ఏంటంటే అక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి మేము పొద్దున్నే 10 కల్లా ఐకే ఓపెన్ ఉంది, దగ్గరలో రూమ్ తీసుకొని మనం అక్కడ ఉండాలన్నమాట. ఇదనమాట మనం నెక్స్ట్ ఏంటంటే మీరు కంపల్సరీ మా వీడియో చూస్తున్నారు కానీ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలనుకున్నవారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంచెం నాకు మనం చేసే వీడియోలకి కొంచెం మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టుండేది. కాబట్టి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చూడండి, ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మన వీడియోని. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ మన దగ్గరలో ఉన్నాం. ఇదనమాట నెక్స్ట్. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మన జర్నీని అలా కంటిన్యూ అవుతూ ఉందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. గ్రీనరీగా ఉంది. ఆల్రెడీ మేము తెలంగాణ ఎంటర్ అయిపోయాం కాబట్టి అంత బ్యూటిఫుల్గా ఉంది.
తెలంగాణ అయితే చాలా అప్డేట్ అయిపోయింది. మనం అయితే చాలా వెనక్కి కూడా అయ్యాం. మనం ఏం చేయలేం అని మనం ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మన మహేంద్ర వెహికల్ అయితే ట్రావెలింగ్ అయితే చాలా బాగుంది. నేను ఈ వెహికల్ మీద చాలా ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే పికప్ అట్లా ఉంది, కొంచెం వెహికల్ నడిపినందుకు చాలా ఫ్రీగా ఉండిద్ది. తర్వాత ఏంటంటే ఎంత లాంగ్ జర్నీ చేసినా కానీ అసలు బాడీ పెయిన్స్ కూడా ఉండవు అనమాట. నాకు ఈ వెహికల్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎవరన్నా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కావాలి, మహీంద్రా ఎక్స్యూవీ 500 వెహికల్ ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. మీకు దగ్గరలో ఎవరికైనా ఉన్నాయంటే కంపల్సరీ మిస్ అవ్వమాకండి. దీని మించిన వెహికల్ అంటే ఏదీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా నేను ఈరోజు చూశాను, మహీంద్రా స్కార్పియో ఎన్ లేటెస్ట్ మోడల్. అది జీరో అంటే 5 స్టార్లో అంటే నాట్ ఫెయిల్యూర్ అని మోడల్. అది నో జీరో అంట, 5 స్టార్స్ 1% కూడా రాలేదు. మ్యాక్సిమం అంత కాస్ట్ పెట్టుకొని ఆ వెహికల్కి జీరో వచ్చిందంటే చాలా తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాధపడతారు. అంత కాస్ట్ వెహికల్ నేను ఆల్రెడీ తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు ఈ వెహికల్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది. కంపల్సరీ మీరు మహీంద్రా వెహికల్, పాత వెహికల్ బెస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చే వెహికల్ మీద 700 కూడా అంత క్వాలిటీ ఉన్న వెహికల్ ఏం కాదు ఇప్పుడు నా వాటి మీద. అదైతే అంత ఫైబర్ బాడీలు, ఇదైతే స్ట్రాంగ్ అని మొత్తం క్వాలిటీ విధానంలో కానీ చాలా బెస్ట్ వెహికల్. నేను ఎందుకని చెప్తున్నా అంటే ఓకేనా ఫ్రెండ్స్. We can pack our bags and we just go, go, go. He said let's go catch a flight. We bout to stay up all night. Red eye goodbye, hold my hand tight. He take me straight to the sky. Baby take me out to Tokyo. Let me catch a flight to San Diego, Paris, Madrid, or Tobago. Anywhere you wanna be, where we gonna go? Take me on a ride. Tell my girls bye bye. Just touch down, show me around, then kiss me goodnight. We can pack our bags and we just go, go, go. I'm ready to party on the floor, floor, floor with you. With you, with you, with you. With you, with you. Put me on the plane, I wanna get back that trip. Click, click, these photos get captured. Flames in the sky, never stamp on my passport. Airplane mode, cause I get what I asked for. It's really good to see you. Hotel 5 star, cause we need to. Mountains, ocean, in the rear view. Suntan lotion, water so clear blue. Anywhere on the map, all I do is tap tap. At the hotel. ఈవినింగ్ కూడా అయిపోయి వస్తుంది. మనం ఆల్రెడీ హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ ఏంటంటే మనం అక్కడ స్టే చేసి రూమ్ దగ్గరలో ఉన్న ఒకసారి రూమ్ సెర్చింగ్ చేసుకొని రూమ్ చూసుకొని మనం ఎక్కడ ఉండాలి ఏంటన్నది ఐకే దగ్గరలో ఉండాలి. మార్నింగ్ 10 కల్లా ఓపెనింగ్ అంటున్నారు ఐకే అని గూగుల్లో చూస్తే. మనం 9 కల్లా మనకు చేరుకొని 10 కల్లా మనం ఉంటే సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ టైము దగ్గరలో ఉన్నాం. మనం ఏంటంటే కొంచెం మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం హైదరాబాద్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. కంపల్సరీ మన వీడియోస్ చూసే వాళ్ళు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. మీరు చూసే వీడియో వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుండిద్ది. ఓకేనా. బాయ్. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. మేము ఆల్రెడీ హైదరాబాద్ కూడా దగ్గరలో ఉన్నాం ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.